వంకాయతో రుచికరమైన రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వంకాయలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఆయిల్ రాసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వంకాయలు మెత్తబడే వరకు మంచిగా కాల్చుకోవాలి. తర్వాత బాణలు తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలను కొత్తిమీరను వేసి వేయించుకుని పక్కన తీసుకోవాలి. పక్కన పెట్టిన వంకాయలను పొట్టు తీసి గుజ్జును పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి దంచిన తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసి పూర్తిగా నలిగిన తర్వాత వంకాయ గుజ్జును కూడా వేసి పూర్తిగా నూరుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత తాలింపు కోసం బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మినపవడియాలను వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని వేగిన తర్వాత నూరిన పచ్చడిని తాలింపులో వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న వడియాలను కూడా వేసి కలిపితే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ.